ధనం మూలం ఇదం జగత్. ధనాన్ని గురించి ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. డబ్బుని డబ్బులా చూడు. ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అని పార్టీలని తగలేస్తే, లేనప్పుడు 1000 రూపాయలు అడిగి చూడు అదే ఫ్రెండ్స్ను. వాళ్ళు చెప్పే కారణాలు ఎన్నో. బయట రూపాయ విలువ మారదు, కానీ నీ విలువ మాత్రం పడిపోతుంది. నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. అందుచేతనే డబ్బు పట్ల జాగ్రత్త వహించు. తెలివైన వాడు రూపాయను 10 రూపాయలు ఎలా చేయాలి అని ఆలోచిస్తాడు. తెలివి లేనివాడు రూపాయను రూపాయలాగానే ఉంచేస్తాడు. కానీ మూర్ఖుడు మాత్రం రూపాయను మరింతగా పతనం చేసి వేస్తాడు. రూపాయ విలువ తెలుసుకొని రూపాయతో నీ జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలి అని ఆలోచించుకో. నీ పుట్టుక డబ్బుతోనే జరిగింది. నీ జీవితం డబ్బుతోనే జరుగుతుంది. నీ మరణం కూడా డబ్బుతోనే సాగుతుంది. అటువంటి డబ్బు విలువ తెలుసుకో. నీవు సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకు. నీవు ఖర్చు చేసే ప్రతి రూపాయ నీ ఆరోగ్యాన్ని రక్షించే వాటి కోసం ఖర్చు చెయ్యి. నీ ఆర్థిక పురోగతి కోసం అయినా ఖర్చు చెయ్యి. కానీ అనవసరంగా వ్యసనాల కోసం ఖర్చు చేయకు. అనవసరంగా నీ ఆరోగ్యాన్ని పతనం చేసే అలవాట్ల వైపు నీవు ప్రయాణాన్ని సాగించకు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. ఏడుపు గుండెల్లో దాచిపెట్టు. అందుకే గెలుపు కోసం పరిగెట్టు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణం అయిన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. అదే జీవితం. దానికోసం నీవు ఆలోచించే ప్రతి ఆలోచన నీ వృద్ధి కోసం, నీ బాగు కోసం, నిన్ను నీవు తెలుసుకోవడం కోసం నీ నిర్ణయాలు ఉండాలి. ఇదే జీవిత సత్యం. ఈ జీవిత సత్యాన్ని నీవు గ్రహించి జీవితాన్ని సాగించు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.